ఇప్పుడు రంగప్రవేశం చేస్తాం. అలమ ప్రస్తుతేన ప్రకృత మనసురామక బెమ్మెరపోతున్నా. రాజ్యాంగాన్ని అప్పటికి లేదు, అంబేద్కర్ రాజ్యాంగం లేదు, కానీ పూర్వం నుంచి వస్తున్న ధర్మశాస్త్రాలు ఉన్నాయి, శృతి స్మృతి పురాణాలు ఉన్నాయి. వాటి సారాంశాన్ని గ్రహించి అనుసరించాడు ఆయన. బెమ్మెరపోతున్న వ్యక్తిత్వంలో గొప్పతనం ఏమిటంటే, రాజులు గడ్డమంటినను రాడు సభస్థలి చూడనైనా. సాగర ఘోష కావ్యంలో పోతన గారి మీద ఎంతో ఆదర్శంతో ఈ పద్యం రాశాను నేను. మాకు కూడా అలాంటి అవకాశం ఇయ్యవయ్యా, రాజకీయాలు పదవులు మాకు అవసరం లేదు, ప్రజలందరికీ 4 మంచి మాటలు చెప్పగలిగితే చాలు, ఇంకేం అక్కర్లేదు, ఏది ఉంటే దాంతోనే బతుకుతాం, అక్కర్లేదు ఈ పీఠాలు పదవులు మనకి. అవి వస్తే పోతే దాని గురించి పట్టించుకోం. పోతన గారు ఆదర్శం. రాజులు గడ్డమంటినను రాడు సభస్థలి చూడనైన, ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు, ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు, విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు, విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు, సాజముగానే చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. పోతన గారి పద్యాలు ఎలాంటివంటే ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలు లాంటివి. రాజులు గడ్డం పట్టుకుని బతిమాలిన ఆయన రాజస్థానానికి వెళ్ళలేదు, నన్ను ఎలా వదిలేయని అలాగని తగాదా పెట్టుకోలేదు. ప్రభుత్వాలు ఇచ్చే పురస్కృతుల్లో ఎటువంటి మోజు లేదు ఆయనకి. మీరు ఇస్తే ఇచ్చుకోండి, లేకపోతే మా ఆయన అసలు పుచ్చుకోలేదు కూడాను. ఎందుకని? ఆయనకు అర్థమైంది భగవంతుడి పాదాలు తప్పితే ఇంకేం అక్కర్లేదు మనిషికని. విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు. అవి ఎలాంటివంటే, మన ఇళ్లలో విఘ్నేశ్వర పూజ పుణ్యాకవాచనం చేస్తాం, ఏం చేసినా సరే ఆ పుణ్యాకవాచనం ఇప్పుడు ఒక పీట వేసి దాని మీద మంచి శుభ్రమైన వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద ఒక కలశం పెడతాం, దానిలో మధురమైన జలం, మనోహరమైన జలం, స్వచ్ఛ జలం ఉంచుతాం. పూర్ణకుంభ స్వాగతం అంటే అదే కదా. దానికి చుట్టూ దారాలు చుడతారు చూడండి. వైదిక పురోహితులు ఎంత కళాకారులు, ఒక్కొక్కరు మంచి డైమండ్స్ ఆకారంలో బ్రహ్మాండంగా చుట్టేస్తారు దారాలు. చూస్తే అద్భుతంగా ఉంటుంది అది కలశం. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం నిజం చెప్పాలంటే. మన పూజల్లో ఉండేది అక్కడ చిహ్నమైంది కలశం, పూర్ణ కలశం. అదే మనకి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు స్వాగతం చెప్తూ ఉంటారు. సరిగ్గా ఆయన పద్యాలు ఎటువంటివంటే ఆ పుణ్యాకవాచనంలో ఉండే కలశాలు లాంటివి. తోచిన ఆలోచన అది. చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. ఆ కలశానికి దారం చుడతారు, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసు. ఆ కలశం అంటే చెంబేగా, దానికే ఉంది. దానికి ముందు భౌతిక ప్రయోజనం. హిందూ ఆచారాలు ఎప్పుడు భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక 3 ఉంటాయి. భౌతిక ప్రయోజనం ఏమిటంటే, మీరు కలశానికి ప్రత్యేకంగా దారం చుట్టి పసుపు కుంకుమ పెట్టి అక్కడ పెడితే ఎవడూ దాన్ని ఏ పనికి పట్టుకెళ్ళిపోకుండా ఉంటాడు ముందు. ఇది ఏదో ప్రత్యేకంగా చుట్టారు రాదు, లేకపోతే పొద్దున్న పట్టుకుపోతాడు, వాడి పని వాడిది. మరి ఆ రోజుల్లో అంతేగా. ఇది ఏదో దారం చుట్టారు, పసుపు పెట్టారు, ముట్టుకోకూడదు, ఇది భౌతికం అని. అందుకే ఓ ప్రత్యేకత ఉండాలి అక్కడ. మానసికం ఏమిటంటే, అసలు పూజ చేసే ముందు ఆ కలశానికి ఇలా డైమండ్స్ ఆకారంలో దారాన్ని గళ్ళుగా చుట్టి పసుపు కుంకుమ పెడితే ఎంత అందంగా ఉంటుందండి చూడడానికి. మన కళ్ళకు అనుభూతి, మనస్సుకు అనుభూతి, అది మానసిక ఆనందం. ఆధ్యాత్మిక కోణం వేరే ఉంది, అది ఇప్పుడు వస్తుంది. మన మనస్సుని ఆ కలశం చేసి అక్కడ పెట్టాలి భగవంతుడి దగ్గర. ఒట్టిచ్చేం పెడితే ఉపయోగం లేదు. మన మనస్సే ఆ కలశం. ఆ విషయాన్ని శంకరాచార్య శివానంద లహరిలో చెబుతారు. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వకన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్. ఈ శ్లోకం ప్రేరణగా దాన్ని చివరి పాదంలో అనువాదం చేసి మిగిలిన 3 పాదాలు నా సొంతం చేర్చాను. సహజముగానే చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. మన మనస్సును అక్కడ పెట్టాలి, మనస్సే కలశం. అందులో పోసే జలం ఏం చెప్పారైనా, ముదమృతాపూర్ణే ముత్ అంటే సంతోషం. మనస్సు సంతోషంగా ఉంటే ఆ సంతోషంతో ఉన్న మనస్సులోనే భగవంతుడు ఉంటాడు. నువ్వేమి చేయక్కర్లేని అక్కడే ఉంటాడు. సంతుష్టిగా ఉండు. ఎవరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నామంటే, ఈ మధ్య కొంచెం మోకాలు వద్దమ్మా, సుఖంగా ఉన్నానని చెప్పు. ఎదవ ఏడుపు. చెప్పిన వాడికల్లా మోకాలు ఏంటిది, టీకాలు ఎందుకు చెప్పాలి మన బాధవాడికి? వాడు ఏమైనా అరుస్తాడా, తీరుస్తాడా, పబ్లిసిటీ చేస్తాడు వెళ్ళి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ పెళ్ళి అవ్వట్లే. వీడేమైనా చేస్తాడు, వీడు పెళ్ళిళ్ళు పేరయ్యా. ఇక ఆనంద వెల్ఫేర్ అసోసియేషన్ చెప్పండి, వాళ్ళు చేస్తారు. ఏంటిది? ఫోన్ చేసిన వాడికల్లా మన దరిద్రం చెబుతాం ఏమిటండి, మన బాధ చెప్పినాడు. ఎవరన్నా ఫోన్ చేస్తే నేనైతే ఎలా ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా, నీకేం కావాలో చెప్పు, నోరు మూసేస్తాడు.
ఇక మన జోలికి రాడు. మన అనారోగ్యాలు, మన మానసిక బాధలు ఏవో ఉంటూ ఉంటాయి, వాడికి చెప్పాలా? ఇదే సంతుష్టి. అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదు, పిల్లాడికి ఉద్యోగం రావట్లేదు. వస్తుందమ్మా, ఉద్యోగం వచ్చాక బాధలు వేరే ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళని అడగని చెప్తారు ఉద్యోగం వచ్చాక బాధలు ఎలా ఉంటాయో. రాకముందే సుఖంగా ఉన్నారు. మరి ఏమిటది అంటే సంతుష్టి ఉన్న మనస్సులో భగవంతుడు అముదమృతాపూర్ణే ప్రసన్నంగా ఉండు. దానికి చుట్టిన సూత్రాలు ఏమిటంటే భక్తి గుణావృతి. భక్తి అనే సూత్రాలతో నీ మనస్సును చుట్టూ ఆ కలశానికి చుట్టిన దారాలలాగా ఎప్పుడు భాగవతం పద్యాలు పాడుకుంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ భగవంతుని పేరు అనేటువంటి దారాలు మన మనస్సుకు చుట్టేస్తే మనస్సు పక్కకి వెళ్లకుండా ఉంటుంది. తాళ్లతో బంధించిన వాడు ఎవరూ పక్కకి వెళ్ళలేడు కదా. అలాగే మన మనస్సును బంధించాలంటే భగవద్భక్తి అనేటువంటి తాడు ఒక్కటే సాధనం. అలా చేసి అప్పుడు మంత్రజపం చేయి. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ. ఏదైనా పర్వాలా. సత్వం మంత్రము ధీరజన్ నిజ శరీరాగార శుద్ధ్యం వహన్. పుణ్యాకవాచనం అంటే ఏమిటి? ఆ గదిని శుభ్రంగా ఉడుస్తారు, నీళ్లు జల్లుతారు, కళ్ళాపి జల్లుతారు, తర్వాత తుడిచేస్తారు, అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈలోపు పిల్లలు చూసేవాళ్ళు ఈ గదిలో ఏదో చేస్తున్నారు, ఇక్కడ మనం వెళ్ళకూడదు అనుకుంటాడు. లేకపోతే అక్కడే ఏడు కూర్చుంటాడు. ఆ గదిని ముందు శుభ్రం చేయాలి కదా. అంటే భగవంతుడిని పూజించాలంటే మన మనస్సును ముందు శుభ్రంగా ఉంచుకోవాలి కదా. దీంట్లో ఆందోళనలు, గొడవలు, భయాలు, రాగద్వేషాలు వాడు అంటూనే అక్కడ పీట పెట్టడం. కేశవాయ నమః, నారాయణ నమః. వాడు ఏంటిది? ఓ పక్క కేశవనారాయణ, ఓ పక్క వాడు. ఏంటిది? ఎందుకంటే దిక్కుమాలిన ఫోన్ పక్కనే ఉంది ఇక్కడ, అందులోంచి ఏదో వస్తుంది, మనం చచ్చిపోతున్నాం ఇక్కడ. దానికి పూజ చేస్తున్నావు, ఫోన్ కట్టిపారేయాలి. అప్పుడు కూడా నువ్వు రాగద్వేషాలను జయించలేకపోతే అరగంట ఒక గంట దేనికి పూజ? మళ్ళీ వాడు అంటావు ఇక్కడ గుద్దేసి నీ చెయ్యి పగిలింది, వాడికి ఏం కాల. అంతకంటే ప్రశాంతంగా జపం చేస్తుంటే నీ శత్రువు సంగతి దేవుడు చూసుకుంటాడు. పెద్ద విషయం కాదు అది. అంత శత్రువు ఉంటే వాడు చూసుకుంటాడు. ఈ భావనతో మనం వెళ్ళాలి. అందుకని భాగవత పద్యాలు ఎలాంటివంటే మన మనస్సు అనే కలశాన్ని చుట్టినటువంటి భక్తి సూత్రములు. అటువంటి బమ్మెన పోతన గారికి నమస్కారం చేస్తూ మనం సత్యభామ విల్లెందుకున్నాక ఎంత అందంగా ఉందో, ఎంత ఆటోపంగా ఉందో, ఎంత పరాక్రమంతో ఉందో ఓసారి చూద్దాం. లేమా ధనుజుల గెలువగలేమా నీవేల కడగి లేచితివి ఇటు రాలే మానవే లే మా విల్లందుకొనుము లీలన్ కేలన్ అని శ్రీకృష్ణుడు విల్లు అందించగానే తన వెంటిన సత్యభామ అందుకుంది. అప్పుడు ఆవిడ ఎలా ఉందో చెబుతున్నాడు. ఆ విల్లంది బలంబునుంది తదగణ్యానం తేజో విశేషావిర్భూతమగా ప్రతాపమున వీరాలోక దుర్లోకయై తావేగన్ సగుణంబు చేసె ధనువున్ దైత్యంగనా గ్రీవా సంఘము నిర్గుణంబుగా రణక్రీడా మహోత్కంఠతో. ఇది పోతన గారి పద్యం. ఇక్కడ శార్దూలం ఎంచుకున్నాడు. కంద పద్యం ఉత్పలమాలతో తెలియచేద్దామని చూడాల దమ్మున్న కవే. ఇక్కడ యుద్ధం, ఆవిడ యుద్ధానికి సిద్ధపడుతుంటే నువ్వు ఉత్పలమాల పెళ్లిలో రాయి దండ ఇస్తుంటారు. ఉత్పలమాల అంటేనే కలువ పూల దండ. కలువ పూల దండలా ఉండే పద్యం ఎప్పుడు రాయాలి? ఏదో పెళ్ళి, పేరంటం అలాంటివి జరిగినప్పుడు అందంగా రాయి. సుకుమారమైన విషయాలు జరిగినప్పుడు. యుద్ధం జరుగుతుంటే ఉత్పలమాలు రాస్తానంటే కుదరదు. శార్దూలమే రాయాలి. పెద్ద పూలు గాండ్రించినట్టుగా ఉంటుంది యుద్ధం. ఇక్కడ ప్యాకెట్ అనేట్టు ఉండదు అది. అందుకని పద్యం శార్దూలంతో ఎత్తుకున్నాడు. 3 గురువులు ఆ విల్లంది అని పద్యం చదువుతుంటే ఇలా చేయి పేకిలిస్తుంది అప్రయత్నంగా. అందుకే తెలుగు ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే నమస్కారం పెట్టి కోరుతున్నా, పద్యాన్ని అభినయపూర్వకంగా తరగతుల్లో చదవండి. మొహమాట పడకండి, హాయిగా చదవండి. హెడ్ మాస్టర్లు వింటారేమో అనుకోకండి, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి మీరు చదవండి హాయిగా. తప్పు పట్టుకుంటా వారికి ఏమైనా తెలిస్తే కదా, మనకెందుకు ఆ బాధ? అందరూ అజ్ఞానులమే, సీనియరు జూనియరు తప్పితే. మా మాస్టర్లు అలా చదివేవారు. బౌండిపాటి సీతారామయ్య గారు, తాత సుబ్బారావు గారు లాంటి మాస్టర్లు మాకు తెలుగు చెప్పారు. మా సీతారామయ్య గారు పాఠం చెబుతుంటే మాస్టర్లు స్టాఫ్ రూమ్లో ఖాళీగా ఉన్న వాళ్ళందరూ మా వెనకాల కూర్చునేవాడు వచ్చి, ఆయన బాగా చెప్తారా, మేము గరికపడి జరుగురే, నన్ను పక్కే జరమని కూర్చోరు. ఓ మాస్టర్ నా పక్కన కూర్చుంటే నాకు ఎంత బలంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు మాస్టర్ పాఠం వినడానికి. ఈయన బాగా చెప్తారా పాఠం. ఎందుకంటే స్టాఫ్ రూమ్లోంచి పద్యం చదువుకుంటూ వచ్చేవాడు ఆయన. నిన్న ఎక్కడ ఆపారో తెలుసు కదా. సత్యభామ శాంతం ఆ విల్లంది అని ముక్కుపొడ ఒకటి పట్టేవాళ్ళు అండి, అది వేరే విషయం. పట్టి వచ్చేవాడు అక్కడికి. వెంటనే స్టాఫ్ అంతా వచ్చేవారు, ఖాళీగా ఉన్నవాడు.
వాళ్ళ పరిజ్ఞానం పెరిగేది, మాకు ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెరిగేది. ఎందుకంటే లెక్కల మాస్టారు, ఇంగ్లీష్ మాస్టారు వచ్చి తెలుగు మాస్టారు పాఠం వింటుంటే తెలుగు ఎంత గొప్పది అని అర్థమైంది. కాబట్టి నేను తెలుగు పండితుడిని అయ్యానమ్మా. ఇవాళకి కూడా కొందరికి అనుమానం రావచ్చు, ఈ కంకణాలు దేనికి, ఈ గండపెండేరాలు దేనికని. తెలుగు చదువుకున్నవాడి కాళ్ళు వేళ్ళు ఇంత కనకాభరణాలతో ఉంటాయని లోకానికి చాటడానికే నేను ఇవన్నీ ధరిస్తున్నాను. ఏ డాక్టర్, ఏ ఇంజనీర్, ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇవన్నీ ధరిస్తాడండి? ఎక్కడ కొనుక్కున్నామని అడుగుతారు, నన్ను ఎవడో అడగడం. ఎవరేసారని అడుగుతారు. కొనుక్కుంటే వస్తే వాళ్ళకి, నాకు వేస్తే వస్తే. ఇందులో ఏది నేను కొనుక్కోవాలి. పెళ్లి ఉంగరం కూడా మా బావమరిది పెట్టాడు, నేను కొనుక్కోలేదు. ఏది కొనుక్కున్నది ఒక్కట్లేదు ఇందులో. ఇది 40 ఏళ్ల క్రితం నా దగ్గర చదువుకున్న శిష్యులు వేశారు పద్మశ్రీ రాగానే. 40 ఏళ్ల క్రితం చదువుకున్న వాళ్ళు అన్నీ వేసినవే, సగర్వంగా ఉంటాయండి. మరి వాళ్ళు వేసింది పెట్టుకోమని, కానీ సేఫ్ డిపాజిట్ లాకర్లో పెట్టి ఏడాదికి 2000 కట్టుకోమని కాదు కదా. వాళ్ళు ఎందుకు పెట్టారు? తెలుసుకోవాలి. ఉంటే ఉంటాయి, పోతే పోతాయి, అంతే లెక్క. ఏదైనా పోతుందా అంటారు ఒక్కోసారి. పోతే పెట్టుకోనని చెప్పాను నేను. పోయాక మనత్తం పెట్టుకోవడం ఉన్నాక పెట్టుకుంటాం. పోయినప్పుడు ఏమవుతుంది? ఏం బాధపడక, వాడు పెట్టుకుంటాడు కదండి, వేసుకున్నవాడు వాడైనా పెట్టుకుంటాడుగా, ఎవడో ఒకడు పెట్టుకుంటాడు. ఏమైంది? పైగా ఇలాంటి సభలో నాకు కంకణం పోయిందని చెప్పేవాడు ఇంకో కంకణం వేస్తారు, అదో సౌకర్యం, అదో లౌక్యం. మీ దగ్గరికి వస్తుంటే కంకణం పోయిందంటే వెళ్ళేటప్పుడు వేసేస్తారు. ఆనందంగా బతకాలి, వైభవంగా బతకాలి. దరిద్రపు మొహాలు, ఏడుపు మొహాలు ఉన్నది కూడా పెట్టుకోరు. ఏం కర్మ ఇది? ఉన్నవాళ్ళు వైభవంగానే ఉండాలి, లేనివాడు వాళ్ళని చూసి అసూయపడద్దు. మనం కూడా ఆ లక్ష్మీదేవిని చూస్తే మనకు కూడా లక్ష్మి ఐశ్వర్యం పడుతుందని ఆవిడని గౌరవించాలి. ఆ లక్ష్మీదేవిలో ఉన్నవాడికి ఇంట్లో పని వాళ్ళ మీద వీళ్ళ మీద జాలి ఉండాలి, సానుభూతి ఉండాలి. అన్నం తిన్నావా, వెరిదానా, పొద్దున్న అనగా వచ్చావు అని పని మనిషిని అడగాలి. ఎంత పని చేస్తుందండి ఆ పని మనిషి? ఈ సానుభూతి అది తెలుగు పద్యాల వల్లే వచ్చింది మాకు. లేత ఆ విల్లంది బలంబునంది, ఆ విల్లు అందుకుంది ఆవిడ, అందగానే బలం వచ్చిందిట. ఎక్కడది ఆ విల్లు? వైష్ణవ ధనుస్సు. వైష్ణవ ధనుస్సు. రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేస్తే పరశురాముడు వైష్ణవ ధనుస్సు ఇచ్చి, దమ్ముంటే దీన్ని ఎక్కువ పెట్టవయ్యా అన్నాడు. ఇది చూసిన వాడికి అదో పెద్ద లెక్క అని అది పట్టుకొచ్చాడు ఆయన. అది ఎత్తుకున్నాడు. 13 ఏళ్ల కుర్రాడు శివధనుర్భంగం చేసి అన్నాడు. రామచంద్రమూర్తి వయస్సు 13 ఏళ్ళు. 13 ఏళ్ల కుర్రాడు. అది వైష్ణవ ధనుస్సు. అది పరంపరగా శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం కాబట్టి కృష్ణుడికి వచ్చింది ఆ ధనుస్సు. ఆ ధనుస్సు సత్యాదేవికి వచ్చింది. అంటే భూమండలం మొత్తం, సత్యదేవి అంటే భూదేవి కదా, భూమండలం మొత్తం వైష్ణవ తేజంతో నిండిపోతుందమ్మా. అది శుభ సందర్భం, అది శుభ సందర్భం. ఆ విల్లంది బలంబునుంది. మనకి ఎప్పుడైనా బాధగా ఉంటే బలం ఎవరండి? మనుషులు ఎవరు బలం ఇస్తారండి? జీవంతోను టానిక్కులు, టీఎంటీ యంత్రాలు ఇవేవి బలం ఇయ్యమమ్మా. ఎవడు బలం ఇస్తాడు? బలమెవ్వడు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు. నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వండు. అట్టి విభుని బలమెంతున్, మీకు నాకు బ్రహ్మాదులకు ప్రాణులకు బలమెవ్వడు. అట్టి విభుని సేవింతున్ అంటాడు. అట్టి విభుడు బలమ సురేంద్ర, నీకు నాకు బ్రహ్మాది దేవతలకు సైతం ఎవడు బలమో వాడు నాకు బలమయ్యా అని 8 ఏళ్ల కుర్రాడు 50 ఏళ్ల తండ్రితో మాట్లాడాడమ్మ ధైర్యంగా. నువ్వు ఏనుగుల చేత తొక్కించుకో, పాముల చేత కనిపించుకో, నీ తలక ఏమైనా చేసుకో, నాకు అన్నింటిలోనూ విష్ణుమూర్తి కనపడుతున్నాడు, అది నన్నేం చేస్తుంది అన్నాడు. ప్రహ్లాదుని రక్షించలే లేదా? ఆయన ఏమైనా మేనత్త కొడుక, మనం ఏమైనా కాకుండా పోయామా? ఆయనకి ఏమైనా చుట్టరకం ఉందా? మన భక్తి, మన తీవ్రత, మన తపన అన్నిటికీ ముందు ఒకటే. మనం చెప్పేది సత్యమై ఉండాలి, మనం చేసేది ధర్మమై ఉండాలి. లేకపోతే భగవంతుడు కాపాడు. ఈ 2 ఉన్నా కాపాడటం. 3వది ఉండాలి. చేతల్లో మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవత్ స్మరణ ఉంటేనే రక్షణ దొరుకుతుంది ఖచ్చితంగా. నువ్వెంత సత్యం మాట్లాడినా, నువ్వెంత ధర్మాత్ముడమైనా, బ్యాటరీ ఛార్జింగ్ ఉండాలంటే భగవత్ స్మరణ చేయాలి. అది ఛార్జింగ్. నువ్వు 1,00,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నా 100 రూపాయల ఛార్జింగ్ వేరు లేకపోతే అది పనిచేయదు. అది 1,00,000, ఇది 100. స్మరణ అంత గొప్పది. మనకు బలం వస్తుంది అన్న పోనీ. లేదా ఇవాళ దీర్ఘ ప్రయాణాలు చేస్తున్నారండి చాలామంది. కారుల్లో ఎక్కి ఈ ఊరు నుంచి ఆ ఊరు. వ్యాపారస్తులు కూడా 10 గంటలు 12 గంటలు ఏం చేస్తారండి కారులో? ప్రవచనాలు విన్నప్పుడు వినండి మంచివి, లేకపోతే హాయిగా స్మరించుకుంటూ కూర్చోండి, వినకూడవద్దు. మేము చెప్పేదంతా స్మరించమనే కదా జాగంటి వారు, నేను, షణ్ముఖ శర్మ గారు ఎవరు చెప్పినా భగవత్ స్మరణ చేయమనే కదా, ఇంకోలా మేము చెప్పం కదా. ఆ స్మరణ చేయండి.
అప్పుడు బలం వస్తుంది ఖచ్చితంగా. ఆవిడ విల్లు అందుకోగానే ఒక తేజస్సు ఆవిడలో ప్రవేశించింది. ఆ విల్లంది బలంబునంది తదగజ్ఞానం తేజో విశేషావిర్భూత మహాప్రతాపమున. ఆవిడలో ఇదివరకే నేను భర్తకి సాయం చేస్తున్న వీరనారి క్షత్రియ కులంలో పుట్ట సత్రాజిత్తు కుమార్తెను శ్రీకృష్ణుని భార్యను నాకేమిటి లోటు అన్నంత ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడికి ఇప్పుడు పరమాత్మ విశ్వాసం జత అయింది. విజయానికి రెండే మెట్లు, ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు పరమాత్మ విశ్వాసం. ఈ రెండూ సత్యాదేవిలో ప్రవేశించే. అందుకని అగణ్యం అనంతమైన తేజో విశేషం ఆవిడలో ఆవిర్భూత కనబడుతోంది స్పష్టంగా. కృష్ణుడే ఆశ్చర్యపోతున్నాడు, మా ఆవిడ కొత్త రకంగా ఉందిరా అంటాం. ఆయనకి ఆశ్చర్యం, ఏదో కొత్త రకంగా ఉంది, ఇంట్లో ఉన్నట్టుగా లేదు. ఈయనిచ్చిన తేజస్సు అది. ఆవిర్భూత మహాప్రతాపమున వీరాలోక దుర్లోకయే. ఆ నరకాసురుని సైన్యంలో ఉండే ప్రధాన వీరులు, అప్పటికే మురాసురుడు చనిపోయాడు కదా, వాడి సర్వసైన్యాధిపతి. మిగిలిన వాళ్ళు సత్యాదేవికే చూస్తున్నారు. చూసేటప్పుడు సాధారణంగా ఆ రోజుల్లో ఆడవాళ్ళకేసి ఎలా చూస్తారు, సిగ్గులేదు ఆడదాన్ని వేసుకొచ్చాడు యుద్ధానికి, దీన్ని కొట్టినా మనం గెలిచినా ఉపయోగం లేదు, ఎందుకు వచ్చింది, ఓడిపోతే ఆడదాని చేతిలో ఓడిపోయామంటారు, గెలిస్తే ఆడదాన్ని గెలిచే గొప్ప అంటారు. ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఆలోచిస్తుంటే వాళ్ళకి చూపులకి దుర్నిరీక్షంగా ఉంది. ఆవిడ ఆ తేజస్సును తట్టుకోలేకపోతున్నారు. వేసవకాలం మధ్యాహ్నం వేళ 2 గంటలకు సూర్యుడు తేజస్సు ఎలా ఉందో సత్యభామ తేజస్సు అలా ఉంది అక్కడ. వీరాలోక దుర్లోకయై, వీరుల చూపులకి తట్టుకోవడం కష్టంగా ఉంది. దుర్లోక అంటే అర్థం. ఇప్పుడు చూడండి, ఆనాటి వింటి నిర్మాణం చెబుతున్నాడు మనకి పోతన గారు. తా వేగన్ సగుణం భుజేసి ధనువున్. ఈ ధనువుని సగుణం చేసింది ఆవిడ. సగుణం అంటే వింటి నారి ఎక్కించింది. అంటే విల్లు యుద్ధం చేసినప్పుడు వింటి నారితో సహా ఉంటుంది. యుద్ధం అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే ఆ నారి మళ్ళీ తీసేస్తారు, దాన్ని కింద పెడతారు. కింద వింటికి ఎప్పుడు ఇలా ఎస్ ఆకారంలో ఉంటుంది, అది గొట్టం, అది వెదురు బద్ద కాదు, గొట్టం అది. ఈ గొట్టం కింది భాగంలో ఒక రంధ్రం ఉంటుంది, దాంట్లో కింద ఓ పొల్ల లాంటిది ఉంటుంది. పొడకంటే మనం పొల్ల అంటాం, అది బంగారం పొడక. అది దానికి ఈ వింటి నారి ఉంటుంది. వింటి నారి ఏమిటో తెలుసా, బంగారం రాగి పెడితే బాణాలు వెళ్ళవు, నక్క నరం. చనిపోయిన నక్క నరాన్ని వింటి నారికి ఉపయోగించేవారు. ఇప్పటికీ జంతువుల చర్మాలని మృదంగాలకు వాడడం లేదు, బ్రహ్మాండంగా మోగట్ల ధిమ్ ధిమ్ తకతక ధిమ్ ధిమ్ తకతక. ఏ జంతువు చర్మం వాడితే ఎలా మోగుతుందో మృదంగ విద్వాంసులకు తెలుస్తుంది. అది ఉందా అని అడుగుతారు. ఆ రోజుల్లో నక్క నరాన్ని వింటి నారిగా వాడేవారు. పనిగట్టుకుని తీసుకొచ్చారు. నక్క నరం దొరకడం కష్టం, అందుకే ఎవరికైనా అదృష్టం పడితే పొద్దున్నే నక్కని దొక్కొచ్చాడంట. నక్కనరం వాడు వెతుకుతున్నాడు, వాడికి అందుకోకుండా అదే తొక్కాడు. ఏం తొక్కామని చూస్తే నక్కనరం. అమ్మయ్య, ఎందుకంటే కోయేవాళ్ళకి బోయేవాళ్ళకి వింటినారి చాలా అవసరం. వాడు వెతకకుండా దొరికింది, వెతకపోయిన తీగ కాలికి తగిలింది, ఆడబోయిన తీర్థం ఎదురైంది. అదే నక్కని దొక్కొచ్చాడంటే అర్థం. నక్కని దొక్కడం అదృష్టం ఎలా అవుతుంది? అది కోయేవాళ్ళకి బోయేవాళ్ళకి సంబంధించింది. మనకి పొద్దున్నే అదృష్టం రావాలి కదా అని మియాపూర్ జంక్షన్లోకి వెళ్ళి నక్క ఎక్కడుందని వెతకూడదు, తొక్కేద్దామని. అందుకని నక్క నరం కాదు. ఇప్పుడు దాన్ని తీయకుండా దానికే పెట్టించారనుకోండి, ఆయుధాగారంలో ఈ వింటిని ఎక్కడో తగిలిస్తారు కదా, క్రిమికీటకాలు కొట్టేస్తాయి. మర్నాడు మళ్ళీ నారి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని వింటి నారి ఎప్పుడు లోపల పెట్టేవారు కింద. దాన్ని ఇలా ఎడమకాలి బొట్టన వేలుతో తొక్కిపెట్టి అక్కడి నుంచి ఈ బంగారం పుడకతో దీన్ని తీసి వింటిని ఇలా వంచి ఇలా 3 చుట్లు 4 చుట్లు చుట్టేవారు, దాన్ని పెట్టి ఇలా లాగేవారు. అప్పుడు బిగువుగా ఉండేది. ఇది రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం, తేజస్సు ఎటువంటిది అంటే, ఇంత చేసి శివధనుస్సుని ఎక్కువ పెట్టమన్నారు కదా అని ఆయన ఎక్కువ పెట్టి ఇలా చుట్టేసరికి అది డామ్మని పగిలిపోయింది. రాముడు అంటే అంతే లెక్క, ఇంకా ఆయన ప్రయోగించలేదు, అప్పటికే విరిగిపోయింది. అది రాముడు అంటే. అందుకని ఈవిడ సగుణంబు చేసే ధనువును, ఆ కింద ఉండేటువంటి వింటినారిని తీసి పై కొమ్ము ఇలా ఉంచి ఇలా బిగించింది. అప్పుడు ఏం జరిగిందట? పోతన గారు విచిత్ర ప్రయోగం చేశాడు. ఆధ్యాత్మిక కోణం ఇది, పరిశోధన అంటే అది. ఇక్కడ సగుణం అయ్యేసరికి ఇంకో చోట నిర్గుణమైందిట. ఇక్కడ వింటినారిని ఎక్కించింది ఆవిడ, ఇంకో చోట నిర్గుణమైందట. ఏమిటి? దైత్యంగన గ్రీవా సంగము నిర్గుణంబుగా రణక్రీడా మహోత్కంఠతన్. ఇక్కడ సగుణమైంది, అక్కడ నిర్గుణమైంది. ఎక్కడ నిర్గుణమైంది? రాక్షస స్త్రీల యొక్క కంఠాలలో నిర్గుణమైందిట. గుణం అంటే తాడు, నిర్గుణం అంటే మంగళసూత్రాలు తెగిపడినంత పని అయింది, మీ వాళ్ళు పోయినట్టే అని వెళ్ళిపోయింది వాళ్ళకి. ఇక్కడ సగుణం, ఇక్కడ వింటి నారి బిగించగానే అక్కడ రాక్షస స్త్రీలు మంగళసూత్రాలు ఒకసారి ఉందా లేదా, ఉండదు మరి, ఇంకా 2 నిమిషాలే, త్వరలో విడుదల. వాళ్ళకి భయం వేసింది అనమాట. అది కవిత్వం అంటే. ఇక్కడ సగుణంగానే అక్కడ నిర్గుణమైంది. అక్కడ దైత్యాంగన గ్రీవా సంఘము. గ్రీవా అంటే కంఠం, అందుకే ఏకగ్రీవం అంటే అన్ని కంఠాలు కలిపి ఒకటే మాట.
గ్రీవా సంఘము నిర్గుణంబుగా. వాళ్ళ మంగళసూత్రాలు వాళ్ళు తడువుకున్నట్టు ఒకసారి ఉందని తెగిపోయినంత భయం వేసింది వాళ్ళకి. ఈ వింటి నారిలాగా ఠమ్ 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 అను భీషణధ్వనుల అని వింటి నారి సవ్వడి వినపడగానే అది నరకాసురుని యొక్క ఆవరణ దాటి రాజ్యాన్ని దాటి అంతఃపురంలోకి ప్రవేశించి వారి భార్యలు వీరి కొడుకుల భార్యలు వాళ్ళందరూ కూడా అయిపోయింది మన వాళ్ళ పని తీసుకోవడం మంచిది, గౌరీదేవి దగ్గర పెట్టేస్తే మంచిది, ఉండదు, ఇంకో గంటలో మన వాళ్ళ శవాలే వస్తాయి ఇంటికి, సత్యభామ వచ్చింది యుద్ధానికి అన్నారు. అలాగే ఇక్కడ సగుణమైతే అక్కడ నిర్గుణమైంది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యం నేను చెప్పాలి. సగుణం నుంచే నిర్గుణానికి చేరుకుంటాం మనం. హిందూ ధర్మంలో ఉండే విశేషమే అది. చాలామంది మీరు విగ్రహాలు అక్కర్లేదు, గుళ్ళు అక్కర్లేదు, గోపురాలు అక్కర్లేదు, ధ్యానం చేసేయండి అని 1000 మందిని 2000 మందిని కూర్చోబెట్టి ధ్యానం చేస్తారు. రెండో వాడు ఉన్నట్టంటే దాన్ని ధ్యానం అనరమ్మా, పరధ్యానం అంటారు దాన్ని. ఒక్కడు చేసేదే ధ్యానం, రెండో వాడు ఉంటే ధ్యానం ఏమిటండి? అందులో 1000 మంది ఏదో బల్క్ ప్రోగ్రామా, గిన్నీస్ బుక్ రికార్డా? పైగా వైబ్రేషన్స్, ఇదో కొత్త మాట పుట్టించారు ఈ మధ్యన. ఈ వైబ్రేషన్స్ వాళ్ళందరూ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉండి చైనా వాడిని పారిపోయేలా చేయమనండి, వైబ్రేషన్ వచ్చేలా చేసి. ఏం చెయ్యరు, దేశం కోసం ఏం చెయ్యరు. వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ పెళ్ళిళ్ళకి, చదువులకి, ఆస్తులకేను. మన సేవలన్నీ మన సొంతం కోసమే, దేశానికి అక్కర్లేదు. రాజ్యాంగం పుట్టి 75 ఏళ్ళు అయింది. అప్పుడు ఏ సవాళ్ళు మన ముందు ఉన్నాయో ఇవాళ అవే ఉన్నాయి. దీనికోసం ధ్యానం చేద్దాం, దీనికోసం తపస్సు చేద్దాం. జనవరి 26 సందర్భంగా ఈ రోజు నుంచి నేను దేశం కోసం కాదు దేశం కోసం బతుకుతా అని ఒక్కరు నిర్ణయించుకున్న నా ప్రవచనం సార్థకమైనట్టే. శ్రీకృష్ణుడు నరకాసురుడి మీద యుద్ధానికి ఎందుకు వెళ్ళాడు? ఈయన భార్యలను ఎవడో వాడు ఎత్తుకెళ్ళారు, రావణాసురుడిలాగా. పాండవుల్లాగా వీళ్ళెవరూ అవమానానికి గురవలేదు, ద్రౌపదీదేవిలాగా. అదో దుఃఖాకరోతి మాం మాకుడు శిశుపాల వధలో చెబుతాడు. ఎందుకు శిశుపాలుని చంపాలి, ఎందుకు నరకాసురుని చంపాలి అంటే, నాకేదో చేశారని కాదయ్యా, నాకేం చేసినా ఒకటే, పెద్ద విషయం కాదు ఇది. నదూయే సత్వతీ సూనుః యన్మహ్యమపరాధ్యతి అదో దుఃఖాకరోతి మాం లోకం దందహ్యమానస్య అదో దుఃఖాకరోతి మాం అంటాడు మాకుడు శిశుపాల వధలో. శ్రీకృష్ణుడు శిశుపాల వధ కోసం బయలుదేరుతూ చెబుతాడు ఒక్క మాట, నాకు నదుయే సాత్వతీ సూనుః యన్మహ్యం అపరాధ్యతి. నాకేదో అపచారం చేశాడు, నన్ను తిట్టాడు, 100 తిట్లు 200 తిట్లు, ఇవన్నీ నేను లెక్కెట్టుకుంటూ కూర్చోాలి. వాడు తిడుతున్నప్పుడల్లా నేను లెక్కెట్టుకోవడం అనేది ఇదో పనే. ఇక్కడ నేను ఆ పని చేయలే. లోకాన్ని బాధపెడుతున్నాడు శిశుపాలుడు, నరకాసురుడు. వీళ్ళని ఎవరు చంపుతారు మనం కాకపోతే? అదో దుఃఖాకరోతి మాం, అదే నన్ను ఎక్కువ బాధిస్తుంది. పరమేశ్వరుడు అవతరించింది ఎందుకంటే లోకాన్ని మొత్తం కాపాడడానికి, మేనత్తల్ని మేనమామల్ని తోడేళ్ళని కాపాడుకోవడానికి కాదు ఇక్కడ. అందుకే ఎదురుగా పాండవుల మేనమామే శల్యుడు ఉన్నా సరే మాట్లాడకుండా వేసేయమని చెప్పాడు కృష్ణుడు. అంతే. నువ్వు మళ్ళీ ఆలోచిస్తూ ఆయనకి లేదు మేనలుడని, నీకెందుకయ్యా మేనమామను వేసేయి. ఆయన వెళ్ళి కౌరవపక్షంలో చేరతాడా? పాండవులకి ఎవరికి మేనమావండి? ఎంత దుర్మార్గం అండి శల్యుడి ప్రవర్తన. మాద్రి కొడుకులు వాడు, మాద్రి తమ్ముడు, మాద్రికి అన్నగారు. మాద్రి చనిపోయిందా? ఆ పిల్లలు అనాథాలు అయ్యారా? ఆ పిల్లల తరఫున మేనమావ నువ్వు ఉంటావా? వెళ్ళి దుర్యోధనుడు పక్షంలో చేస్తా. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా ఈ శల్యుడు అన్నవాడికి? అందుకే శల్య సారథ్యం అనే మాట వచ్చి. పిగవాడు ఎంత ఈ గోడ మీద పిల్లిలా పార్టీలు మారుతూ ఉంటారో వీళ్ళందరికీ శల్యుడే ఆదర్శం. వాడు పాండవుల పక్షాన ఉందామని బయలుదేరాడు. మధ్యలో దుర్యోధనుడు వాడి బలహీనతలు గమనించి మందు విందు చిందు పొందు అన్నీ ఏర్పాటు చేసేసాడు. అక్కడ పబ్బులు క్లబ్బులు అప్పటికప్పుడు పెట్టేసాడు మొత్తం. వాడు అందులో పడ్డాడు. అక్కడి నుంచి ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు? మా ధర్మరాజు అనే అన్నాడు. కాదండి దుర్యోధనుడు అన్నాడు. ఏమైనా సరే ఆయనకు నేను వరం ఇస్తాను రమ్మన్నాడు. ఇప్పుడు కొంప మునిగిపోయే వరం కోరాడు వాడు, నా పక్షానికి రమ్మన్నాడు. ఇంతేనా? పైగా మాట ఇచ్చానంటాడు. ఏమిటి మాట ఇచ్చావు? నువ్వు ఇచ్చిన మాటే తప్పు. సొంత మేనలుడిని చంపడం కోసం పరాయి వాళ్ళ దగ్గరికి. పోనీ మేనలుడు అధర్మాత్ముడా? లేదే. మాద్రి కొడుకులు ఎంత ధర్మాత్ములు వాళ్ళు ఎంతగా అన్యాయమైంది. తల్లి చనిపోయిందా? అటువంటి వాళ్ళు మేనమావ కాపాడుకోవద్దా? వాళ్ళు ఏమైపోతారు? ఇంకా చంపడానికి మేనమావ కదా అని సహదేవుడు ఆలోచిస్తుంటే కృష్ణుడు ఏమిటయ్యా ఆలోచిస్తావు వేసాయి అన్నాడు. అయితే కృష్ణుడు చెప్పి చేయించాడు ఈ పనులన్నీ. మేనమావ గాడిది గుడ్డ వేసిపారాయి, వాడికి లేదు బుద్ధి, నీకేమిటి చిన్న కురాడివి. అంటే మన బంధుత్వాలు కాదండి ఇక్కడ. ధర్మం ఒక్కటే బంధం ఖచ్చితంగా. మానవ బంధాలు ఏమీ నిలబడవు. మాధవ బంధం ఒక్కటే నిలబడుతుంది ఖచ్చితంగా. భగవద్బంధం ఒక్కటే నిలబడుతుంది. ఏది ధర్మమో అది చేస్తాం. కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, ఏం కూర్చునే చెల్తా, హిందీలో చెప్పాలంటే. ఏది ధర్మమో అదే, ఎవరి విషయంలో అయినా సరే. నిష్కర్షగా ఉంటే ఉంటాం, పోతే పోతాం. పెద్ద విషయం కాదు ఇక్కడ. ఎవడు ఈ భూమి మీద శాశ్వతంగా లేదు.
అంత పరాక్రమం, అంత పౌరుషం. అందుకని సగుణం నిర్గుణం అవడం ఎలాగంటే, సగుణారాధన చేస్తున్నంతసేపు మనం అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉన్న, కృష్ణుడి విగ్రహం ఎదురుగా ఉన్న, అంతిమంగా చేరుకోవలసింది నిర్గుణాన్ని. అందుకని నిర్గుణారాధన ముందే మొదలుపెట్టేటి గుళ్ళోకి వెళ్ళడం మానేసి, విగ్రహారాధన మానేసి, పండగలు మానేసి, పబ్బాలు మానేసి, తద్దినాలు కూడా మానేసి, మనం పెడితే వాళ్ళకి ముడుతుందా, నీకు మొత్తం సీసీ కెమెరా పెట్టి చూపించాలి ఇక్కడ, నీకు పెట్టింది ఎలా ముట్టింది ఇక్కడ, శుభ్రంగా తినేసావు కూర్చుని, ప్రతిదీ శంక ఇక్కడ. ఇప్పుడు ముడుతుందో ముట్టదో, ఏం పెట్టడానికి ఏమైందండి, 2 బ్రాహ్మణులు పిలిచి పెట్టాలి, చచ్చిపోతాం. ఇప్పుడు ఆ వంకన పైగా 4 కూరలు, 4 పచ్చళ్ళు, పెసరపప్పు, చారు అన్నీ మనకేగా, వాళ్ళు ఏమైనా తిన్నారా? గారెలు, అన్నం, పరవాన్నం, ఆవళ్ళు, అయ్యి బాబు ఎన్నో. తద్దిన భోజనం అంటే అంతకు ముందు రోజు రాత్రి రెస్టే, మర్నాడు రెస్టే, బ్రాహ్మణాచారం లెక్క. ఎందుకంటే ఇవన్నీ తింటాం కాబట్టి, అంతకంటే లేదు. నువ్వు ముందు రోజు రాత్రి తినేసి ఆ రాత్రి తినేస్తే మర్నాడు ఆసుపత్రిలో ఉంటావు. ఇన్ని తినాలి, పైగా అప్పుడు ఖచ్చితంగా తినాలి, ఆకలి వేయాలి, బాగా ఆకలి. అందుకే తద్దిన భోజనం ఎప్పుడు 2ంటికి తింటారు, 3ంటికి. అపరాహ్నం అంటారు దాన్ని, మధ్యాహ్నం కాదు అపరాహ్నం, 2 దాటాలి. అప్పటికి బాగా కరకరలాడుతూ ఉంటాయి పేగులు, శుభ్రంగా లాగిస్తాడు. అందుకే రాత్రి మానేయాలి. ఈ మొత్తం ఇవన్నీ మానేయడం. ఎందుకంటే ఇదంతా అక్కర్లేదండి, ధ్యానం చేసుకుంటే కుదరదండి. అలాగా సగుణమే నిర్గుణానికి దారి చూపిస్తుంది. మనం విగ్రహారాధన చేయవలసిందే, దేవాలయాలకి వెళ్ళవలసిందే, మంగళహారతి కార్యక్రమంలో పాల్గొనవలసిందే ఖచ్చితంగా. క్రమంగా చిత్తశుద్ధి ఏర్పడి నిర్గుణారాధన మనకి సాధ్యం అవుతుంది. లేకపోతే సగుణారాధనలో ఉండిపోతే ఇబ్బంది ఏమిటో తెలుసా? జరిగాయమ్మా ఈ దేశంలోనే హృదయ విదారకమైన కలహాలు జరిగాయి 12వ శతాబ్దంలో. విగ్రహారాధన పెచ్చుమీరిపోయి, పిచ్చి ఎక్కువైపోయి. సగుణారాధన సేయుడెంత సులువో, ఆ బాధతోనే సాగరఘోష కావ్యంలో పద్యం రాశారు. సగుణారాధన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే మత కలహాలు ఎక్కువైపోతాయి. సగుణారాధన చేయుడెంత సులువో, సాకార తత్వములను తగబుల్బెట్టుట అంతకన్న సులువు. సగుణారాధన చేయుటెంత సులువో, సాకార భేదమ్ములను తగబుల్బెట్టుట అంతకన్న సులువు. త్వముసుంఠనన్ శిగలం బట్టిరి శైవ వైష్ణవులు పేచీలెల్ల గోచీలకై తెగించన్ తమిళ ఆంధ్ర కన్నడములు ద్విగ్నంబులైపోయగా. నన్నయ్య గారు ప్రత్యక్షర సాక్ష్యం, ఇది చారిత్రక సత్యం. 11వ శతాబ్దంలో నన్నయ్య గారు భారతం మొదలెట్టాడు. 2.5 పర్వాల తర్వాత ఆయన రాయలేకపోయాడు, శరత్కాల పూర్ణిమ వేళ వెళ్ళిపోయాడు అన్నారు. అది పక్కనెట్టండి. తర్వాత తిక్కన పుట్టింది ఎప్పుడండి? 13వ శతాబ్ది. 200 ఏళ్ళు మరో మహాకవి ఎవడు భారతం ఎందుకు అందుకోలేడండి? మహాకవులు లేరా? రంగనాథ రామాయణం ఎప్పుడు పుట్టింది? పాలకూరికి సోమన్ ఎప్పుడు పుట్టాడు? లేకపోవడం ఏమిటండి? కానీ ఉన్న వాతావరణం ఏమిటో తెలుసా? రకరకాల దేవతాభిమానాలు ఎక్కువ. శివుడు ఒక్కడే దేవుడు, మెళ్ళో లింగం లేని వాడు మొహం మేము చూడం అని ఒక వర్గం. నామాలన్నీ పెట్టాల్సిందే, విష్ణువే దేవుడు, అసలు శివలింగం కనపడితే మేము ఒప్పుకోం, వాడు మొహం పాతకం అని కొంతమంది. ఒక వర్గానికి తమిళనాడు ప్రాధాన్యం వహించింది, ఒక వర్గానికి కర్ణాటక ప్రాధాన్యం వహించింది. మన ఆంధ్రులకి అన్నిటికీ ఓవర్ యాక్షన్ బాగా అలవాటు. మనకు 2ంటికి ప్రాధాన్యం వహించాం. ఇద్దరిని మనం తెచ్చిపెట్టుకున్నాం. ఇక్కడ మన సొంతం అంటూ ఏముండదు, ఇక్కడ అన్నీ తెచ్చిపెట్టుకుంటాం తగదాలని. ఒకడు అక్కడ పుట్టింది, ఒకడు ఎక్కడ పుట్టింది. మన దగ్గర ఏం పుట్ల, మన ఆంధ్రదేశం అంటే సామరస్యం, కానీ తెచ్చిపెట్టుకున్నాం. ఎందుకంటే నన్నయ్య గారి భారతం ఆగిపోయింది రాజమండ్రిలో. ఎందుకంటే భారతం అద్వైతం, శివుడు కృష్ణుడు భేదం ఉండదు. నిన్న హాలాహల భక్షణం భాగవతంలో చెప్పుకున్నాం, ఇవాళ కృష్ణుడు చెప్పుకుంటున్నాం. భారతంలో బోళ్ళు ఉన్నాయి శివుడు కథ. శ్రీకృష్ణుడికి సంతానం కలగడానికి వరం ఇచ్చింది శివుడే. 10 మంది భార్యలకి 8 మందికి 8 పదులు 80 మంది కలగడానికి శివుడు గురించి తపస్సు చేశాడు. బదరికాశ్రమం, బదరి అంటే అదే, బదరికాశ్రమంలో తపస్సు చేశాడు కృష్ణుడు రుక్మిణీదేవితో సహా. శివుడు వరం వల్లే సంతానం కలిగింది. మామూలుగా సంతానం కలగడం మీద గొట్టంగాళ్ళు ఎవడో కలుగుతారు. ఇక శ్రీకృష్ణుడు సంతానం కలగాలంటే అలా శివుడు వరం ఇయ్యాలి. ఎక్కడ శైవ వైష్ణవ భేదం ఉంది? కానీ దెబ్బలాడుకున్నారు. బొట్టు గురించి, కట్టు గురించి, అన్నిటి గురించి కొట్టేసుకున్నారు. జుట్టు గురించి. ఎవరో ఇతర మతాల వాళ్ళు వచ్చాకే మత కలహాలు వచ్చాయి అనుకోకుండా, నాకు మొహమాటం లేకుండా చెప్పడం అలవాటు. మత కలహాలు, కుల కలహాలు, కుటుంబ కలహాలు అన్నిటికీ మూల కారణం అహం, నేను, నాది. ఇది నిర్మూలన అయ్యే వరకు ఏ కలహాలు ఆగవు ఖచ్చితంగా. శంకరాచార్య సిద్ధాంతం అద్వైతం ఒక్కటే లెక్క. నీకు ఏ కులమైతే అది గొప్ప, నీ మతం ఏదైతే అది గొప్ప, నీ కుటుంబం ఏదైతే అది గొప్ప, నీ కొడుకు మంచివాడు, మిగిలిన కొడుకులందరూ దుర్మార్గులు. ఎందుకు ఈ మాట? దీని అన్నిటికీ వెనకాలే ఉంది నీ 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 ఆ నీ ఉన్నంతకాలం నువ్వు అర్థం కావు. మూలం అది. మూలఛేదం చేయకుండాను అసలు మన కులంలో ఐకమత్యం లేదండి, మిగిలిన వాళ్ళలో ఉంది. ఈ మాట నా దగ్గర 18 కులాల వాళ్ళు అన్నారు. ఇప్పటికి ఎవరిలోనూ ఐకమత్యం లేదు. అందరూ అన్నారు నా దగ్గర, మా కులం వాళ్ళు అబ్బాయి నేను
అందరూ ఎవరి మట్టుకు వాళ్ళకి మనలో లేదు, అవతల ఉంది. ఏదండి ఎవరిలోనూ లేదు. ఉన్నవాళ్ళలో కూడా ఎందుకు ఉందంటే జనాభా సంఖ్య ఎక్కువ కావడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం కలుగుతుందని, లేకపోతే 4 ఓట్లు పడతాయని. అంతకుమించి ఏం లేదు ఇక్కడ. తమిళం, ఆంధ్రం, కన్నడం ఉద్విగ్నం అయిపోయి 200 ఏళ్ళు భారతం ఆగిపోయిందండి. చివరికి తిక్కన గారు 14వ శతాబ్దంలో పుట్టి మహానుభావుడు, నా పీక తెంచినా సరే హరిహరనాథ దేవుడనే కొత్త దైవాన్ని నేను సృష్టించి అటు శివుడు ఇటు విష్ణు ఉండే విధంగా ఒక రూపకల్పన చేసి సంధ్యావందనంలో గాయత్రీదేవితో పాటుగా ఆ దేవతనే నేను ఆరాధించి భారతాన్ని మొత్తం 15 పర్వాలు హరిహరనాథునికి అంకితం ఇస్తా అని చేసిన మహానుభావుడు తిక్కన నెల్లూరు వాడు తిక్కన సోమయాజి. ఎంత త్యాగం చేశాడు. ఆయన మీద భౌతికంగా దాడులు జరిగాయాక చేసుకోండి నేను రాస్తానని ఆయన మిగిలిపోయిందా లేదా? ఎవడూ సాహసం చేయకపోతే ప్రపంచం ఎలా ఉంటుందండి? మట్టి కొట్టుకుపోయి రాతి ముద్దలా ఉంటుందమ్మా. సాహసం చేయకపోతే అలాగా. నేను ఎవరి జోలికి వెళ్ళనండి, వారు ఎవరొచ్చినా నేనేం అనండి, నిర్వివాదాస్పదం చేతకంతానం అంటారు దీన్ని. ధర్మం కోసం వివాదం పెట్టుకోవాలి, అధర్మం కోసం పెట్టుకోవద్దు, అంతే తేడా. నీ స్వార్థం కోసం పెట్టుకోవద్దు. అజ్ఞానాన్ని ఖండించడానికి, అధర్మాన్ని ఖండించడానికి వివాదం పెట్టుకోవలసిందే. భగవంతుడు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు, బలం ఎందుకు ఇచ్చాడు, ధనం ఎందుకు ఇచ్చాడు? ధర్మం కోసం పోరాడడానికి. అన్నీ ఉన్నా కూడా నేనేం చేయనంటే చేతకాని వాడంట. తిక్కన గారు చేశాడు ఆ పని. అంతవరకు ఆగిపోవడానికి ఇదే కారణం. అంచేత సగుణారాధన చేసేటప్పుడే మనం ఎలా ఉండాలంటే విపరీతమైన అభిమానం ఏ విగ్రహం మీద లేకుండా చూసుకోవాలి. అది అంచేత నేను నిన్న చెప్పాను, వినాయక చవితి, శివరాత్రి, రథసప్తమి రేపు రాబోతున్న త్వరలో అన్ని పండుగలు మనం చేయాలి. ఈవేళ కృష్ణుడిని ఆరాధిస్తున్నాం. రేపు ఇక్కడ మీరు శివుడిని పెట్టండి, హాయిగా కాళహస్తి మహత్యం చెప్పంటే చెబుతాను. నా సొమ్మేం పోయింది, శివుడి గురించి చెబుతాను. అప్పుడు శివుడే దేవుడని మాట్లాడతాం. అప్పుడు కృష్ణుడి గురించి ఎక్కువ చెప్పంత మాత్రం కృష్ణుడు దర్శించినట్టు నేను పార్టీ మార్చినట్ట. నేను పార్టీ మార్చలేదమ్మా, నేను హిందూ పార్టీలోనే ఉన్నాను ఎప్పుడు. నాది సనాతనమైన పార్టీ, నేను పార్టీ మార్చక్కల. మార్చడానికి నా దేశంలోనే 3 కోటి మంది దేవతలు ఉన్నారు. వేరే మతంలోకి వెళ్ళడం నాకేం కర్మ. ఎప్పుడు ఏ పురాణం గురించి చెప్పుకుంటే ఆ దైవానికి ప్రాధాన్యం ఇస్తాం. కానీ ఈయన ఇంకేమీ లేదని కాదు. ఇక్కడ ఈ విపరీత అభిమానం పెరిగిందనుకోండి, ఈ రకమైన బొట్టుంటే తప్ప మొహం చూడొద్దని మా నాన్నగారు చెప్పారు. మీ నాన్నగారు మొహం చూడకు, అందరి మొహం చూడు. ఈ మాట ఎలా చెప్తారు అసలు పిల్లలకి? ఈ బొట్టుంటే తప్ప మొహం చూడొద్దు, అదేమిటది? నువ్వు బొట్టు కావాలంటే నువ్వు పెట్టుకో, అందరినీ పెట్టమంటే అలాగా. ఇది బాగా ముదిరిపోయింది. అంటే సగుణం నిర్గుణానికి దారి తీస్తుందో లేదో చూసుకోవాలి. సత్యభామ విలు ద్వారా పరిశోధన అంటేది. తావేగన్ సగుణంబు చేసి ధనువును దైత్యంగన గ్రీవా సంగము నిర్గుణంబుగా రణక్రీడా మహోత్కంఠతన్